అందరికీ నమస్తే. నా పేరు చింతల శైలేందర్. ఐఎమ్ ఏ గవర్నమెంట్ ఇంటర్మీడియట్ జూనియర్ లెక్చరర్. మై సబ్జెక్ట్ ఈజ్ కామర్స్. ఈ వీడియోలను అయితే నేను డిపార్ట్మెంటల్ టెస్ట్ పేపర్ కోడ్ 88 అయితే ఏ విధంగా మనము బుక్స్లో వెరిఫై చేసి ఆన్సర్స్ మనం పెట్టాలో టోటల్గా లైవ్లోనైతే నేను రికార్డ్ చేసి మీకు ఈ వీడియోని అయితే అందిస్తున్నాను. ఈ ఒక్క వీడియో అయితే చాలు అధ్యాపకులారా. గెస్టెడ్ పేపర్ కోడ్ 88 ఇది ఒక్కటే ఒక వీడియో చూస్తే మీరు 100కు 1000% అంటే పక్కా మీరు క్వాలిఫై అవుతారు. దాదాపు మనము 2 గంటల సమయంలో 100 క్వశ్చన్లకు ఏ విధంగా ఆన్సర్ చేయాలో అయితే చాలా మనము టెన్షన్ పడతాం. నేనైతే కేవలం ఫస్ట్ అటెంప్ట్ లోనే పేపర్ కోడ్ 88, 97 అండ్ 141 కూడా ఫస్ట్ అటెంప్ట్ లోనే క్వాలిఫై అయ్యాను. కేవలం 1 వీక్ మనము ప్రిపేర్ అయితే సరిపోతుంది. మీరు ఏ విధంగా ప్రిపేర్ కావాలో టోటల్గా ఈ వీడియోని అయితే లైవ్లో వీడియో రికార్డ్ చేసి అయితే మీకు అందిస్తున్నాను. సో ఈ వీడియోని అయితే కంపల్సరీ పూర్తిగా చూసిన తర్వాతనైతే నచ్చితేనైతే కంపల్సరీ అయితే ఒక లైక్ అయితే చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మిగతా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఖచ్చితంగా నేను ఈ పేపర్ కోడ్ 88 అనేది 2 గంటల సమయం ఇస్తే 1:10 నిమిషాలలో 100 క్వశ్చన్లు అయితే బుక్ లో వెరిఫై చేశాను. సో ఏ విధంగా వెరిఫై చేయాలో మీకు అయితే చూపెడతాను, నా ప్లానింగ్ కూడా ఇస్తాను. సో మనకు కావాల్సిన ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటిదంటే సిలబస్ డౌన్లోడ్ చేసుకొని సిలబస్ ప్రకారము ఏమేం టెక్స్ట్ బుక్స్ కావాలో మీరైతే ఖచ్చితంగా పర్చేజ్ చేయండి. బుక్స్ లేకుండా రాస్తే ఎట్టి పరిస్థితులను అయితే క్వాలిఫై కాము. కేవలం మనకు పేపర్ కోడ్ 88 కావాల్సిన పుస్తకాలు కేవలం 3 సరిపోతుందండి. సో ఒకటేమో ద డిపార్ట్మెంటల్ టెస్ట్ ఫర్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేది ఇది ఒకటి లావుగా ఉంటుంది టెక్స్ట్ బుక్. ఇది పేపర్ కోడ్ 88కు మరియు 97కు రెండిటికి ఉపయోగపడుతుంది ఈ యొక్క టెక్స్ట్ బుక్. సో అదే విధంగా ద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అండ్ రూల్స్ అనేది ఇదొక బుక్. తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఇదొక బుక్. సో మేము రాసినప్పుడు సిలబస్ లో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 అనేది 88 పేపర్లో సిలబస్ లో ఇచ్చిండు. కానీ ఎగ్జామ్ హాల్లో ఒక క్వశ్చన్ కూడా ఇవ్వలేదు. మరియు మధ్యాహ్నం ఎగ్జామ్ ఉంటుంది పేపర్ కోడ్ 97, దాంట్లో సిలబస్ లేదు. కానీ మధ్యాహ్నం దాంట్లో దాదాపు ఈ టెక్స్ట్ బుక్ నుంచి 20 క్వశ్చన్లు ఇచ్చిండు. సో పొద్దున ఆల్రెడీ ఆ ఎగ్జామ్ లో సిలబస్ లో ఇది రాలేదని మధ్యాహ్నం పట్టుకపోయిన వాళ్ళకైతే ఇదైతే లాస్ అయింది. తప్పకుండా నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే మీరు ఎగ్జామ్ హాల్లోకి దాదాపు 40 నిమిషాల ముందే రూమ్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇది మార్నింగ్ పేపర్ కోడ్ 88 ఎగ్జామ్ ఉంటుంది. ఈ 3 పుస్తకాలతో పాటు ఎట్లాగో మీరు పేపర్ కోడ్ 97 కూడా పుస్తకాలు ఉన్నారు కదా, ఈ బుక్స్ కూడా ఉదయం ఎగ్జామ్ కూడా తీసుకుపోయి మీ యొక్క రూమ్ లో ఎగ్జామినేషన్ హాల్లో కంప్యూటర్ పక్కన సపరేట్ పెట్టండి. పెట్టిన తర్వాత మీకు ఎగ్జామ్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆధార్ యొక్క తమ్ము మన యొక్క తీసుకున్న తర్వాత ఇక్కడ మీ పేరు అయితే వస్తుంది. సిస్టమ్ ముందు కూర్చున్న తర్వాత మీకు ఆ సిస్టమ్ నంబర్ కూడా ఇక్కడ వస్తుంది. వచ్చిన తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే సమయానికి ఒక 10 నిమిషాల ముందే మనము సైన్ ఇన్ అంటాము. సో ఇక్కడ మీరు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే మీరు చదవండి. ఇక్కడ యూ హ్యావ్ నాట్ విజిటెడ్ ద క్వశ్చన్ ఎట్. సో ఈ సింబల్ వస్తే క్వశ్చన్ మనం చూడనట్టు, ఈ రెడ్ సింబల్ వస్తే మనం క్వశ్చన్కి ఆన్సర్ చేయనట్టు, గ్రీన్ సింబల్ వస్తే మనం ఆన్సర్ చేసినట్టు. సో టోటల్ గా దీన్ని అయితే నెక్స్ట్ అని ఇక్కడ ఉంటుంది, మీకు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంటాయండి. ఈ చెక్ బాక్స్ మీద ఒక క్లిక్ చేయండి. చెక్ బాక్స్ క్లిక్ చేసిన వెంటనే ఐఎమ్ రెడీ టు బిగిన్ అనేది మనకు ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. ఈ ఎనేబుల్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఆటోమేటిక్ గా ఎగ్జామ్ అనేది ఏ విధంగా మనం రాయాలో టోటల్ గా ఈ సిబిటి టెస్ట్ అండి. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి ఇక్కడ క్వశ్చన్ నంబర్ 1 ఇక్కడ మనకు ఆ క్వశ్చన్ వస్తుంది, ఇక్కడ ఆన్సర్స్ వస్తాయి. ఏంటిది మల్టిపుల్ చాయిస్, ఏది కరెక్ట్ అయితే అది. ఇక రైట్ సైడ్ లో మీకు ఇక్కడ 100 క్వశ్చన్స్ ఉంటాయండి. రైట్ సైడ్ లో 100 క్వశ్చన్స్. సో మీకు ఏ క్వశ్చన్ మీద క్లిక్ చేస్తే ఆ క్వశ్చన్ అయితే ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. క్వశ్చన్ నంబర్ 6 డిస్ప్లే అయింది. సో తర్వాత ఇక్కడ 27 క్వశ్చన్
క్లిక్ చేశాను, క్వశ్చన్ నెంబర్ 27 డిస్ప్లే అయింది. సో ఇట్లా మీరు అన్ని క్వశ్చన్లకు అటెంప్ట్ చేయవచ్చు. ఒకవేళ ఏదైనా క్వశ్చన్ కు మనం రాంగ్ ఆన్సర్ పెట్టినా కూడా మళ్ళీ కరెక్ట్ అయితే చేయవచ్చు. ఇక్కడ మీ నేమ్, మీ ఫోటో కూడా పడుతుంది. ఇక్కడ టైం వచ్చేసి మీకు 120 మినిట్స్ నుంచి డిక్రీజ్ అవ్వకుండా వస్తుంది. సో ఇది అయిన తర్వాత ఈ క్వశ్చన్లకు ఆన్సర్స్ మనము ఈ టెక్స్ట్ బుక్లలో ఏ విధంగా వెతకాలో ఇప్పుడైతే లైవ్ లో నేను రాసిన ఎగ్జామ్ యొక్క మోడల్ క్వశ్చన్ పేపర్ తీసుకొని నేను అందులో క్వశ్చన్ ఆన్సర్ ఎట్లా వెతకాలో బుక్స్ లైవ్ లో చూపెట్టుకుంటూ అయితే నేను వీడియో కంటిన్యూ చేస్తాను. సో ఇంకొక మీకు సజెషన్ ఇస్తున్నా అంటే, ఎవరైనా మీ మిత్రులు కూడా ఈ పేపర్ కోడ్ 88 కానీ 97 కానీ 140 కానీ డిపార్ట్మెంటల్ టెస్ట్ కు సంబంధించిన సో ఏ పేపర్ కోడ్ రాసినా ఒక మోడల్ క్వశ్చన్ పేపర్ మీరు PDF లో డౌన్లోడ్ చేసుకొని మీ మిత్రునికి సెండ్ చేసి ఇద్దరు ఒకేసారి ఫోన్ లో మాట్లాడుకుంటూ ఒక క్వశ్చన్ చదవండి, దాని యొక్క ఆన్సర్ ఏ టెక్స్ట్ బుక్ లో ఉందో ఓ గంటన్నర ఇద్దరు కలిసి ఫోన్ లోనే మీరు టెస్ట్ రాయండి. ఖచ్చితంగా ఒక్కసారి మోడల్ క్వశ్చన్ పేపర్ మీరు టెక్స్ట్ బుక్ లో వెతకడము కంప్లీట్ అయితే మీరు ఎగ్జామ్ హాల్లో కేవలం 40 క్వశ్చన్లు అంటే 40 మార్కులు వస్తేనే మనం క్వాలిఫై కాబట్టి 90 వచ్చినా 99 వచ్చినా కూడా మనకు మార్క్స్ అయితే డిస్ప్లే రాదు. ఓన్లీ హాల్ టికెట్ నంబర్ మాత్రమే మనకు రిజల్ట్స్ లో వస్తుంది. సో తప్పకుండా ఈజీగా మీరైతే ఈ వీడియో పూర్తి వరకు అయితే చూడండి. 100% మీరు క్వాలిఫై అవుతున్నారు. సో నెక్స్ట్ నేను ఈ వీడియో టెక్స్ట్ బుక్ లలో ఏ విధంగా వెతకాలో చూస్తాను. ఆన్సర్ ఏ విధంగా వెతకాలో ఒకసారి అయితే మీకు చూపెట్టబోతున్నాను. సో మొదటగా మనమైతే ఒక ప్రశ్న తీసుకుందాం. ఇక్కడ చూడండి, క్వశ్చన్ నంబర్ 1. అండర్ విచ్ రూల్ డ్యూటీస్ ఇంపోజ్డ్ ఆన్ DEOs ఆర్ ఇండికేటెడ్ యాజ్ పర్ ఎడ్యుకేషనల్ ఇన్స్పెక్షన్ కోడ్? రూల్ 52, రూల్ 50, రూల్ 49, రూల్ 51. అంటే 49, 50, 51, 52 ఈ విధంగా రూల్స్ అయితే మనం రీడ్ చేస్తాం. ఈ క్వశ్చన్ లో అయితే ఫస్ట్ అయితే మనము కీవర్డ్ ఏ చాప్టర్ కి ఇచ్చిండో కీవర్డ్ అయితే చూసుకోవాలి. ఇక్కడ కీవర్డ్ చూసినట్లయితే ఎడ్యుకేషనల్ ఇన్స్పెక్షన్ కోడ్ అయితే మనకి ఇక్కడ కీవర్డ్ అయితే ఉంది, ఎడ్యుకేషన్ ఇన్స్పెక్షన్ కోడ్. సో మనకైతే ఈ 8897 బుక్ లో ఇక్కడ చూడండి, మళ్ళీ నేను ఈ బుక్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఈ బుక్ లోనైతే సింపుల్ గా మనము కంటెంట్ అయితే ఓపెన్ చేద్దాం. సో కంటెంట్ లో చూడండి, ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్పెక్షన్ కోడ్ పేజ్ నంబరు 63 ఉంది. సో మీరు ఏం చేయండి, పేజ్ నంబర్ 63 అయితే ఓపెన్ చేయండి. సింపుల్ గా మనకు పేజ్ నంబర్ 63 అయితే ఇక్కడ చూద్దాం. చిన్నగా నేను పేపర్ అయితే రబ్ చేసి పెట్టుకున్నాను. పేజ్ నంబర్ ఇది 60, ఇది 65 అంటే ఇటుది 63 అయితే పేజ్ నెంబర్ 63 అయితే ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ మన క్వశ్చన్ లో సో మనకైతే దొరికింది, అంటే ఏ లెసన్ లో కీవర్డ్ దొరికింది. దొరికిన తర్వాత ఇక్కడ ఏమన్నాడు, అండర్ విచ్ రూల్ అన్నాడు. విచ్ రూల్ మనకి ఇక్కడ రూల్స్ చూసుకోవాలి. టెక్స్ట్ బుక్ లో విచ్ రూల్ డ్యూటీస్ ఇంపోజ్డ్ ఆన్ DEOs. సో ఇదైతే మనం క్వశ్చన్ అనుకుందాం. దీంట్లో మనము రూల్ నంబర్ 49, 51, 50, 52 ఆ రూల్ నంబర్స్ మనం చూసుకుంటే సరిపోతుంది. సో టెక్స్ట్ బుక్ అయితే రావడం జరిగింది. సో ఇందులో ఇన్స్పెక్షన్ కోడ్ లో రూల్ నంబర్ 51, 49 కి అయితే వెళ్ళిపోదాం. రూల్ నంబర్ 49. సో టెక్స్ట్ బుక్ లో చూసినట్లయితే 49 వచ్చేసి మీకు క్లారిటీగా కనిపిస్తుంది. సో మనకు పేజ్ నంబర్ 66 లోనే దాని యొక్క ఆన్సర్ ఉంది. 49 ఏం చెప్తుంది, రిలేషన్షిప్ విత్ ద పబ్లిక్. సో 49 అయితే ఆన్సర్ కాదు. తర్వాత 50 చూసుకోండి, డ్యూటీస్ ఇంపోజ్డ్ ఆన్ DEOs. సో మనకు సో రూల్ నంబర్ ఏంటిదండి, 50. మన ఆన్సర్ ఏంటిది, రూల్ నంబరు 50. సో ఇదైతే సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి దాని ఆన్సర్ మనం పెడితే సరిపోతుంది. సో ఆన్సర్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, రూల్ నంబర్ 50. నెక్స్ట్ ఈ బుక్ అయితే క్లోజ్ చేద్దాము. నెక్స్ట్ సెకండ్ ఆన్సర్కి వెళ్ళిపోదాం. సెకండ్ క్వశ్చన్, హూ ఈస్ ద రివ్యూయింగ్ అథారిటీ ఆఫ్ ఇన్స్పెక్షన్ ఫర్ ప్రైమరీ, ప్రీ ప్రైమరీ,
ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ మేనేజ్డ్ బై లోకల్ బాడీస్ అనేది మనకు ఇందులో ఉన్న క్వశ్చన్. సో మన కీవర్డ్ ఏంటిది? యాజ్ పర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్పెక్షన్ అండ్ విజిట్ రూల్స్ 1988. సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇన్స్పెక్షన్ అండ్ విజిట్స్ 1988 అనేది మళ్ళీ టెక్స్ట్ బుక్ అయితే మనం ఓపెన్ చేద్దాం. సో టెక్స్ట్ బుక్లో కంటెంట్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ కంటెంట్లో చూడండి 8 చూడండి, ద ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇన్స్పెక్షన్ అండ్ విజిట్స్ రూల్స్ 1988. సో క్వశ్చన్ ఇచ్చిన ప్రకారం మనం 351 పేజ్ నంబర్ 351 ఓపెన్ చేయండి. సింపుల్గా 351 అయితే డైరెక్ట్గా మనము ఓపెన్ చేద్దాం. అక్కడ చిన్న మీరు ఎగ్జామ్లో ఒక హాఫ్ అన్ అవర్ ముందే పోతారు కాబట్టి ప్రతి లెసన్కు ఒక చిన్న వైట్ పేపర్ అయితే మీరైతే ఈ విధంగానైతే వైట్ పేపర్ అయితే మీరు పెట్టుకోండి. 351 ఎందుకంటే లేట్ అవుతుంది కాబట్టి. సో 351 పేజీ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఈ 351 పేజీలో మనకు ఇందులో చూడండి రివ్యూయింగ్ అథారిటీ అన్నాడు. సో రివ్యూయింగ్ అథారిటీ అనేది మనకి ఇక బాక్సులలో ఉంటుంది. ఇక్కడ బాక్స్లో అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ప్రశ్న ఏమన్నాడు? ప్రీ ప్రైమరీ, ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ మేనేజ్డ్ బై రివ్యూయింగ్ అథారిటీ ఎవరికి ఉంటుంది అనేది మనకి ఇందులో ప్రశ్న. సో రివ్యూయింగ్ అథారిటీ అనేది మనకు క్వశ్చన్ నంబర్ 2. సో ఇక్కడ చూడండి రివ్యూయింగ్ అథారిటీ ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ ప్రీ ప్రైమరీ, ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ మేనేజ్డ్ బై లోకల్ బాడీస్. దీంట్లో ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్స్, తర్వాత రివ్యూయింగ్ అథారిటీ, తర్వాత అపిలేట్ అథారిటీ అనేది 3 ఉన్నాయి. మనకు కావాల్సింది రివ్యూయింగ్ అథారిటీ కాబట్టి ఇక్కడ రివ్యూయింగ్ అథారిటీ ఏమున్నది? డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్. సో మనకి ఇప్పుడున్న క్వశ్చన్లో ఆన్సర్ ఏంటిది? రెండవది డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్. రెండో ఆన్సర్ కాదండి, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్. సో మూడో ఆన్సర్ అయితే కరెక్ట్. ఇక్కడ మూడో ఆన్సర్ అయితే నేను చూజ్ చేశాను. ఓకేనా, మూడో ఆన్సర్ అయితే కరెక్ట్. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో మన క్లారిటీగా ఒక 10-15 క్వశ్చన్లు అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా క్లారిటీగా మీకు, ఎందుకంటే బుక్లో ఏ విధంగా మనము సెర్చ్ చేయాలో ఒకటి అర్థమైతే సరిపోతుంది. సో థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే, థర్డ్ క్వశ్చన్ అండర్ విచ్ రూల్ డ్యూటీస్ ఆఫ్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ ఇన్ రిలేషన్ టు గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఆర్ ఇండికేటెడ్. మనకి ఇక్కడ కీవర్డ్ చూసుకోవాలండి. మనకు ఎప్పుడు కానీ మీరు ఎగ్జామ్లో క్వశ్చన్ చదివేటప్పుడు లాస్ట్ చివరిదే ఫస్ట్ చదవండి. యాజ్ పర్ ఎడ్యుకేషనల్ ఇన్స్పెక్షన్ కోడ్. ఇక్కడ రూల్ నంబర్స్ 52, 55, 54, 53 ఉన్నది. ఎడ్యుకేషనల్ ఇన్స్పెక్షన్ కోడ్ అయితే ఓపెన్ చేయండి. మళ్ళీ టెక్స్ట్ బుక్లోకి రండి. టెక్స్ట్ బుక్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్పెక్షన్ కోడ్ ఉంది. పేజ్ నంబర్ 63 ఓపెన్ చేయండి. సో 63లో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అన్ని ఇక్కడ ఆర్టికల్స్ రూల్స్ ఉంటాయి. దీంట్లో ఫస్ట్ 52 చూడండి, డైరెక్ట్ 52కు రండి. సో 52లో మనకు ఇక్కడ చూడవచ్చు, 52లో డ్యూటీస్ ఆఫ్ ఇన్స్పెక్టింగ్ 52 డ్యూటీస్ ఆఫ్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్స్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ క్యారెక్టర్ ట్రైనింగ్. ఇది కాదండి, డ్యూటీస్. మన క్వశ్చన్ ఏమన్నాడంటే మళ్ళీ ఇందులో ప్రశ్న చూసుకోవాలి. క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే డ్యూటీస్ ఆఫ్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ ఇన్ రిలేషన్ టు గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్. 52 కాదు. నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ చూడండి, మనకు టెక్స్ట్ బుక్లో 54 ఉందండి. డ్యూటీస్ ఆఫ్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ ఇన్ రిలేషన్ టు గవర్నమెంట్ ఎగ్జామినేషన్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? 54. సో వెంటనే మనము కంప్యూటర్లో 54 సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. సో ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్, సో అండర్ విచ్ రూల్
లిస్ట్ ఆఫ్ ఎలిమెంటరీ స్కూల్స్ టు బి మెయింటైన్డ్ ఈజ్ ఇండికేటెడ్ యాజ్ పర్ ఎడ్యుకేషనల్ ఇన్స్పెక్షన్ కోడ్. మళ్ళీ ఎడ్యుకేషనల్ ఇన్స్పెక్షన్ కోడ్ నుంచెలే మళ్ళీ ఒక క్వశ్చన్ మాత్రం ఇవ్వడం జరిగింది మనకు. ఏ రూల్ అని అడిగిండు. రూల్ 60ఆ, 61ఆ, 62ఆ అనేది మళ్ళీ సింపుల్గా మళ్ళీ టెక్స్ట్ బుక్ కంటెంట్లోకి వెళ్ళిపోండి. మనకు కీవర్డ్ వచ్చేసి ఎడ్యుకేషనల్ ఇన్స్పెక్షన్ కోడ్. సో ఇట్లా కీవర్డ్ ఎడ్యుకేషన్ ఇన్స్పెక్షన్ కోడ్ ఓపెన్ చేయండి. మళ్ళీ 63 ఓపెన్ చేయండి. 63లో రూల్స్ చూసుకోండి. రూల్ 60 నుంచి రండి. 60 నుంచి. సో మనం ఇక్కడ చూసినట్లయితే రూల్ 60 మనకు ఏం చెప్తుంది, మనకు కావాల్సింది లిస్ట్ ఆఫ్ ఎలిమెంటరీ స్కూల్స్. 60 లిస్ట్ ఆఫ్ ఎలిమెంటరీ స్కూల్స్ టు బి మెయింటైన్డ్. సో ఎగ్జాక్ట్లీ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటిదంటే 60, రూల్ నంబర్ 60. రూల్ 60 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. సింపుల్గా అయిపోయింది. నెక్స్ట్ 5th క్వశ్చన్ ఓపెన్ చేయండి. సో 5th క్వశ్చన్ ఓపెన్ చేసిన తర్వాత హౌ మెనీ టీచర్స్ ఆర్ how many teachers are required for 1st class to 5th class. సో మనకి ఇది క్వశ్చన్ అండి. దీంట్లో మనకు కీవర్డ్ వచ్చేసి యాజ్ పర్ ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. సో ఇది మనకు ఈ క్వశ్చన్లో ఉన్న కీవర్డ్. సో వెంటనే మనం ఏం చేయాలి, దానికి సంబంధించిన టెక్స్ట్ బుక్ అయితే మనం ఓపెన్ చేద్దాం. ద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అండ్ రూల్స్ ఇక్కడ 2009 అండి. సో 2009 అన్నది కాబట్టి మనము 2009 అయితే ఓపెన్ చేద్దాం. 2009 ఓపెన్ చేసిన తర్వాత ఇందులో ఉన్న 2 టీచర్సా, 4 టీచర్సా, 6 5 అని ఉంది. సో మనకు 1st క్లాస్ టు 5th క్లాస్ వరకు అడ్మిటెడ్ చిల్డ్రన్స్కి అప్ టు 60 మెంబర్స్ ఉన్న వాళ్ళకు ఎంతమంది టీచర్లు ఉండాలనేది అందులో ఉన్న క్వశ్చన్. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇందులో వెతుకుతా అంటే దాదాపు నేను ఒక 2 నిమిషాలు వెతికిన ఎగ్జామ్లో దొరకలేదు. సో ఇప్పుడు వెతికినా కూడా దొరకలేదు కాబట్టి ఇమ్మీడియట్లీ ఈ క్వశ్చన్ మీరు స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. ఇది మనం పాటించవలసిన, ఎగ్జామ్ హాల్లో పాటించవలసిన బెస్ట్ మెథడ్. సో 5th క్వశ్చన్ దొరకలేదు కాబట్టి ఇప్పుడు నేను 6th క్వశ్చన్కి వచ్చాను. సో 6th క్వశ్చన్ ఏమన్నాడంటే అండర్ విచ్ రూల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది ఫండ్ ఈజ్ ఇండికేటెడ్ యాజ్ పర్ టీచర్స్ ప్రావిడెంట్ ఫండ్ రూల్. సో ఇక్కడ మనకు కీ పాయింట్ దొరికింది కదా, టీచర్స్ ప్రావిడెంట్ ఫండ్ రూల్స్. మనకు ఒకసారి మళ్ళీ దీంట్లోకి వెళ్దాము. టెక్స్ట్ బుక్లో మళ్ళీ కంటెంట్లోకి అయితే వద్దాము. టెక్స్ట్ బుక్లో టీచర్స్ ప్రావిడెంట్ ఫండ్ అండి. సో మనకి ఇందులో టీచర్స్ ప్రావిడెంట్ ఫండ్ అనేది మనకు ఎక్కడ ఉందో ఒకసారి అయితే నేను ఇక్కడ చూద్దాం. ఇక్కడ 5th ఉంది కనుక 5th టీచర్స్ ప్రావిడెంట్ ఫండ్ రూల్స్, పేజ్ నెంబర్ ఎంత 225. డైరెక్ట్ 225 ఓపెన్ చేయండి. వెరీ సింపుల్. ఇక్కడ పెట్టుకుని ఒక పేపర్ తోని టీచర్స్ ప్రావిడెంట్ ఫండ్ అని. దీంట్లో మనకు క్వశ్చన్ ఏమన్నాడు, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద ఫండ్ ఈజ్, ఇది క్వశ్చన్. కీవర్డ్ వేరు, క్వశ్చన్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫండ్ అది రూల్ 1 కిందకి వస్తుందా, 3 కిందకి వస్తుందా, 4 కిందకి వస్తుందా, 2 కిందకి వస్తుందా. సో మనం మళ్ళీ ఒకసారి టెక్స్ట్ బుక్లో చూద్దాం. సో టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే ఇక్కడ చూడండి 1 అయితే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద ఫండ్ రూల్ నంబర్ 1. సో మనకి ఇందులో ఆన్సర్ వచ్చేసి, క్వశ్చన్లో ఆన్సర్ వచ్చేసి రూల్ నంబర్ 1 ఫస్ట్ది ఆన్సర్ అండి. ఆప్షన్ ఫస్ట్ది ఆన్సర్ 1 అయిపోయింది కదా. నెక్స్ట్ 7th. సో 7th చూసినట్లయితే మనకు క్వశ్చన్స్ అవసరికే టైం అయిపోతా అనుకుంటాం. సో డైరెక్ట్ ఇప్పుడు క్వశ్చన్ చదవకుండా ఏం చేయాలి, డైరెక్ట్ యాజ్ పర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్పెక్షన్ అండ్ విజిట్స్ రూల్స్ 1998. డైరెక్ట్ మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ మనకు సిలబస్లో డైరెక్ట్ ఇది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేది మనకు ఇక్కడ డైరెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఎడ్యుకేషనల్ ఇన్స్పెక్షన్స్ అండ్ విజిట్స్ రూల్స్ 1998. ఇది పేజ్ నంబర్ 351.
సో పేజ్ నంబర్ 351 ఓపెన్ చేసుకోండి. 351 ఇక్కడ చూడండి, మనకు టైం వేస్ట్ కాకుండా ఆ 351 లో మనము డైరెక్ట్ ఇక్కడ ఓపెన్ చేద్దాం. 351 లో మనకు ఏవి ఇచ్చిండు, మనకు క్వశ్చన్ లో రూల్స్ అయితే ఇచ్చిండు. రూల్ నంబర్ 3 ఇచ్చిండు, 4 ఇచ్చిండు, 5 ఇచ్చిండు, 6, 3, 4, 5, 6. సో ఇవి 4 ఇచ్చిండు. 4ట్లో ఏది కరెక్టో నేను ఒకసారి చూస్తున్నా. సో అండర్ విచ్ రూల్ పెనాల్టీ ఫర్ ప్రివెంటింగ్, సో అండర్ విచ్ పెనాల్టీ ఫర్ ప్రివెంటింగ్, పెనాల్టీ ఫర్ ప్రివెంటింగ్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్స్ ఫ్రమ్ కండక్టింగ్ ఇన్స్పెక్షన్ అండ్ విజిట్స్. ఇది 6th ఒకటి రైట్ ఆన్సర్ అండి. సో రూల్ 6 అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ 6th చూజ్ చేసుకోండి, దానికి రైట్ ఆన్సర్ వేయండి. నెక్స్ట్ 8కి వెళ్ళిపోదాం. 8ది ఏమన్నాడండి, మనకు డైరెక్ట్ ఇక్కడ కీవర్డ్కి వెళ్ళిపోతున్నా. లాస్ట్ చివరినే ఫస్ట్ చదవాలి, ఎడ్యుకేషనల్ ఇన్స్పెక్షన్ కోడ్. మళ్ళీ టెక్స్ట్ బుక్కు రండి. టెక్స్ట్ బుక్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఏపీ ఎడ్యుకేషనల్ ఇన్స్పెక్షన్ కోడ్ ఉంది కదా, 63 ఓపెన్ చేసి పెట్టుకోండి. రైట్, 63 పేజ్ నంబర్ 63 ఓపెన్ చేసి పెట్టుకున్నా. దీంట్లో క్వశ్చన్ ఏం అడిగిందంటే యాన్యువల్ రిటర్న్ ఆఫ్ ఇన్వెంటరీ. ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే మనకు యాన్యువల్ ఆన్ విచ్ డేట్ అన్నాడు. ఆన్ విచ్ డేట్ యాన్యువల్ రిటర్న్ ఆఫ్ ఇన్వెంటరీ షెల్ సబ్మిట్ టు ద కన్సర్న్. సో ఇది 1st జూనా, తర్వాత 1st జూలైయా, 1st ఆగస్టు, 1st సెప్టెంబర్ అన్నాడు. సో దీన్ని నేను ఒక 1 minute చదివిన, లేదంటే 2 minutes చదివిన ఏ డేట్ అనేది. సో ఇది మొత్తం 2 minutes చదివిన. సో 2 minutes చదివినా కూడా దీని యొక్క క్వశ్చన్ కు ఆన్సర్ నాకు దొరుకుతలేదు, టెక్స్ట్ బుక్ లో దొరుకుతలేదు. కాబట్టి ఇమీడియట్లీ నేను ఏం చేయాలి, ఈ క్వశ్చన్ ను స్కిప్ చేయాలి. లేదా దాని 2 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఉపయోగించుకోవద్దు, ఎందుకంటే మనకు 40 క్వశ్చన్లు కరెక్ట్ పెడితే సరిపోతుంది. సో ఇప్పుడు 9th క్వశ్చన్ రండి. సో 9th క్వశ్చన్ లో డైరెక్ట్ ఇక్కడ కీవర్డ్ చూడండి, డైరెక్ట్ రైట్ టు చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ రూల్ 2010 అన్నాడండి. సో 2010 అన్నాడు కాబట్టి మళ్ళీ మనం ఏం చేయాలి, ఆ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ యొక్క బుక్ తీసుకోవాలి. బుక్ లో 2010 అన్నాడు. ఇక్కడ 2010 అనేది సెంట్రల్ ఉంటుంది, స్టేట్ ఉంటుంది. మన క్వశ్చన్ లో స్టేట్ ఇచ్చిండు, నేను డైరెక్ట్ స్టేట్ ఓపెన్ చేస్తున్నా అండి. స్టేట్ లో ద అకాడమిక్ అథారిటీ అండర్ ద యాక్ట్ అన్నాడు. ద అకాడమిక్ అథారిటీ అండర్ ద యాక్ట్ అన్నాడు. కాబట్టి నేను ఇక్కడ వెళ్ళిపోతున్నా. పేజ్ నంబర్ 74 లో చూద్దాం. పేజ్ నంబర్ 74 లో ద అకాడమిక్ అథారిటీ అండర్ ద యాక్ట్ మీన్స్ ద స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. సో ఈ క్వశ్చన్ల యొక్క ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ చూడవచ్చు, రెండోది స్టేట్ కౌన్సిల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ హైదరాబాద్. సో సెకండ్ క్వశ్చన్ అనేది సెకండ్ కాదండి, ఇక్కడ మనకు థర్డ్ క్వశ్చన్, ద స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ హైదరాబాద్. సో ఇక్కడ 4 ఆప్షన్లు మనకు కరెక్టే అనిపిస్తున్నాయి, 4 ఆప్షన్లు. కాబట్టి కరెక్ట్ గా మీరు పూర్తి చివరి వరకు ఆన్సర్ చదివిన తర్వాత మీరు దానికైతే ఆన్సర్ పెట్టండి. సో ఇప్పుడు 9th క్వశ్చన్ అయిపోయింది కదా. మీకు ఎగ్జామ్లో అయితే తొందర ఫాస్ట్ గా పెడతారు. ఈ వీడియోలను అయితే మన స్లోగా అర్థమయ్యే విధంగా చెప్తున్నా కాబట్టి కొంచెం. ఇక్కడ చూడండి 10th క్వశ్చన్ లో మనము ఫస్ట్ కీవర్డ్ తీసుకుందాం, ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2010. ఇక్కడ ఏమన్నాడు, రూల్ నంబర్ 9, 10, 8, 7 ఇచ్చింది కదా. డైరెక్ట్ రూల్ 7కి వెళ్ళిపోదాం. సో ఇదే బుక్ లో ఇక్కడ 2010 అన్నాడండి, 2010. సో మళ్ళీ స్టేట్ కి వెళ్ళిపోవాలి. 2010 లో రూల్ 7, రూల్ నంబర్ 7 ఇక్కడ చూడండి. రూల్ నంబర్ 7 స్టార్టింగ్ 7, 8, 9, 10. సో ఇవి 4 ఆప్షన్లు ఇచ్చిండు. ఈ 4ట్లో అండర్ విచ్ రూల్ రీఎంబర్స్మెంట్ ఆఫ్ ఫర్ చైల్డ్ అన్నాడండి. రీఎంబర్స్మెంట్ ఆఫ్ ఫర్ చైల్డ్ ఎక్స్పెండిచర్ బై ద స్టేట్ గవర్నమెంట్. ఇక్కడ 10th చూడండి, రీఎంబర్స్మెంట్ ఆఫ్ ఫర్ చైల్డ్ ఎక్స్పెండిచర్ బై ద స్టేట్ గవర్నమెంట్. రూల్ నంబర్
10. సో వెంటనే మీరు ఏం చేయాలి, కంప్యూటర్లో ఇక్కడ రూల్ 10 అయితే ఆప్షన్ 2 అయితే ఎంచుకోండి. ఇక్కడ చూడండి ఆప్షన్ 2 అయితే నేను కరెక్ట్ పెట్టాను. సో 10th క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ 11th క్వశ్చన్. సో 11th క్వశ్చన్ వచ్చేసి చూడండి ఏమన్నాడు, మళ్ళీ ఇక్కడ మనకు కీవర్డ్ తీసుకో, యాజ్ పర్ రూల్ 7 ఆఫ్ యాజ్ పర్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కోడ్. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కోడ్ మళ్ళీ మనకు ఈ పెద్ద పుస్తకం ఉన్నది కదండి. సో పెద్ద పుస్తకం ఓపెన్ చేయండి, కంటెంట్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ ఫస్ట్ మన గ్రాంట్ ఇన్ ఎయిడ్ కోడ్ అని ఉన్నది, పేజ్ నెంబర్ 1లో మనకు రూల్ 7 అన్నాడు. రూల్ 7 మేనేజ్మెంట్, పేజ్ నెంబర్ 8 ఓపెన్ చేయండి. సింపుల్ గా పేజ్ నెంబర్ 8 ఓపెన్ చేసుకున్నాను. 8 ఓపెన్ చేసిన, పేజ్ నెంబర్ 8 ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 7 చూడండి, మేనేజ్మెంట్ అని ఉంది కదా. ప్రశ్న ఏమడిగిందంటే, హూ ఇస్ ద కాంపిటెంట్ అథారిటీ ఫర్ చేంజ్ ఆఫ్ అప్రూవల్ ఆఫ్ కరస్పాండెంట్షిప్ ఇన్ రెస్పెక్ట్ టు. ఇక్కడ ఉందండి, ఇక్కడ చూడండి, మీకు బుక్లో పేజ్ నెంబర్ 8లో ఉంది. ద చేంజ్ ఆఫ్ కరస్పాండెంట్షిప్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద అదర్ ఇన్స్టిట్యూషన్స్ షెల్ బి అప్రూవ్డ్ బై ద ఆఫీసర్స్ authorized by the director in that behalf. సో మనకు అందులో 4 ఆప్షన్లో ఫస్ట్దే అండి, ద ఆఫీసర్స్ authorized by the director on behalf, ఫస్ట్ది. సో ఈ విధంగా వెతకాలి, ఆన్సర్ పెట్టాలి. నెక్స్ట్ 12వ క్వశ్చన్కి వెళ్దాం. సో 12వ క్వశ్చన్ ఏమన్నాడు, డైరెక్ట్ కీవర్డ్కి వెళ్ళాలి. కీవర్డ్ చివరి క్వశ్చన్ నుంచి చదవాలి, ఏ క్వశ్చన్ చదివినా. యాజ్ పర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్పెక్షన్ విజిట్స్ 1998 దగ్గర మళ్ళీ బుక్ వెళ్ళండి. కంటెంట్ మనకు పెద్ద పుస్తకం ఉన్నది కదా, చాలా లావు పుస్తకం, దీంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఏమన్నాడు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్పెక్షన్ అండ్ విజిట్స్ రూల్ 1988. సో 351, పేజ్ నంబర్ 351 ఓపెన్ చేయండి. సో 351 ఓపెన్ చేస్తే డైరెక్ట్ చూడండి 351 చిన్నగా అక్కడ ఒక పేపర్ అయితే ముందే ఏ లెసన్ ఏంది అనేది పేపర్ పెట్టుకున్నాం. సో 351 అయితే ఓపెన్ చేసినాం. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, కీవర్డ్ దొరికింది. ఇప్పుడు క్వశ్చన్ చదవాలి. క్వశ్చన్ ఏమన్నాడు, హూ ఈస్ ద ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ ఫర్ ఉర్దూ మీడియం స్కూల్స్. ఉర్దూ మీడియం స్కూల్స్ కు ఇన్స్పెక్టర్ ఆఫీసర్ ఎవరో ఒకసారి చూద్దాం. దీంట్లో మనకు టేబుల్ ఉంటుందండి, టేబుల్ అయితే మీరు గుర్తు పెట్టుకోవాలి. సో ఈ టేబుల్లో ఇక్కడ చూడండి మనకున్నది, ఇక్కడ టేబుల్లో ఉర్దూ మీడియం స్కూల్స్. ఉర్దూ మీడియం స్కూల్స్ ఫస్ట్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ ఎవరు అంటే స్పెషల్ ఆఫీసర్ ఉర్దూ. ఇక్కడ ఉంది కదా మనకు స్పెషల్ ఆఫీసర్ ఉర్దూ. ఈ క్వశ్చన్ లో చూడండి స్పెషల్ ఆఫీసర్ ఉర్దూ. ఎన్నో క్వశ్చన్, 3వ క్వశ్చన్ రైట్ ఆన్సర్ అండి. 3వ క్వశ్చన్ పెట్టాలి, అయిపోయింది. నెక్స్ట్ 13వ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో 13వ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. 13వ క్వశ్చన్ ఏమన్నాడు, డైరెక్ట్ మనము కీవర్డ్ దొరకబడదాం. ఇక్కడ కీవర్డ్ ఏంటిది, ఎస్టాబ్లిష్మెంట్, రికగ్నైజేషన్, అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ స్కూల్స్ అండర్ ప్రైవేట్ మేనేజ్మెంట్ రూల్స్ 1993. మళ్ళీ ఏం చేయాలి, మనకు పెద్ద పుస్తకం ఉంది కదా, లావు పుస్తకం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో ఇక్కడ చూడండి 11th ద ఆంధ్రప్రదేశ్, ఇక్కడ రికగ్నైజ్డ్ అడ్మినిస్ట్రేషన్. ఇంతకుముందు మనం చదివినాం కదా, ప్రశ్న చదివినాం కాబట్టి పేజ్ నంబర్ 433 క్వశ్చన్ నంబరు 13. సో 433 ఓపెన్ చేద్దాం. లాస్ట్కు 433 పేజ్ నెంబర్ 433 అయితే ఓపెన్ చేస్తున్నాను. సో సమయము వీడియో లెంత్ అవుతుంది అనేది బాధపడద్దు, మీరు ఫార్వర్డ్ చేసుకుంటేనైనా చూడాలి. 433. సో 433 అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనము కీవర్డ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, క్వశ్చన్ చదవాలి. ఆన్ విచ్ ఫామ్, ఇక్కడ చూడండి క్వశ్చన్, రూల్ 9 సబ్సెక్షన్ 4. సో టెక్స్ట్ బుక్ లో ఇక్కడ రూల్ 9 చూడండి.
టెక్స్ట్ బుక్ లో రూల్ 9 రికగ్నైజేషన్ ఉన్నది. 440కి వెళ్ళండి, పేజ్ నంబర్ 440. సో 440లో ఇక్కడ చూడవచ్చు, 440లో ఇక్కడ పెడుతున్నా, ఇగో రికగ్నైజేషన్స్, అప్లికేషన్ ఫర్ రికగ్నైజేషన్ ఇన్ ఫార్మ్ 3. సో మనకు క్వశ్చన్ లో ఫార్మ్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ దొరికింది కదండి. నెక్స్ట్ 14th క్వశ్చన్. సో 14th క్వశ్చన్ చూడండి, మనకు యాజ్ పర్ ఎడ్యుకేషనల్ ఇన్స్పెక్షన్ కోడ్. సో యాజ్ పర్ ఎడ్యుకేషనల్ ఇన్స్పెక్షన్ కోడ్ అనేది మళ్ళీ మనము టెక్స్ట్ బుక్లోకి వెళ్తామా, ఇక్కడ చూడండి ఎడ్యుకేషనల్, నేను బుక్ మళ్ళీ చూపెడుతున్నాను, ఎడ్యుకేషనల్ ఇన్స్పెక్షన్ కోడ్ 63. సో ఇది 63 ఓపెన్ చేసి ఆ ప్రశ్న యొక్క ఆన్సరు వెతికిన, దాదాపు నిమిషంన్నర పట్టింది లేదా 2 నిమిషాలు పట్టింది. ఇమీడియట్లీ నాకు ఆన్సర్ దొరకలేదు. సో దొరకలేదు కాబట్టి ఏం చేయాలి, ఆ క్వశ్చన్ స్కిప్ చేయాలి. స్కిప్ చేసి 19th క్వశ్చన్కి అయితే వెళ్ళిపోవాలి. 50th క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, మళ్ళీ ఎడ్యుకేషనల్ ఇన్స్పెక్షన్ కోడే అడిగిన తర్వాత, సో ఇది ఆల్రెడీ నేను ఎడ్యుకేషన్ ఇన్స్పెక్షన్ కోడ్లోనే ఉన్నా కదా, సో అదే బుక్లో ఉన్నా కాబట్టి ప్రశ్న ఏమన్నాడు ఇక్కడ, అండర్ విచ్ రూల్ కీపింగ్ అప్ హై స్టాండర్డ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ ఇండికేటర్ అన్నాడు. ఇక్కడ మనకు రూల్స్ ఇచ్చింది కదా, 53, 56, 54, 55. డైరెక్ట్ మీరు టెక్స్ట్ బుక్లో డైరెక్ట్ రూల్స్ చూసుకోండి. రూల్స్ వచ్చేసి మనకు డైరెక్ట్ ఇక్కడ చూద్దాం, రూల్స్ వచ్చేసి 54 ఇక్కడ ఉన్నది. సో మనకు కీపింగ్ అనేది 56 అండి, 56 కీపింగ్ అప్ హై స్టాండర్డ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ. సో మనకు 56 అనేది రైట్ ఆన్సర్, ఇక్కడ రూల్ 56 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 16th క్వశ్చన్కి వెళ్ళండి. సో 16 క్వశ్చన్లో కీవర్డ్ తీసుకోండి. ఏ టెక్స్ట్ బుక్ నుంచి వచ్చింది, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. వెంటనే మళ్ళీ మీరు ఈ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి. సో టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసిన తర్వాత అండర్ విచ్ సెక్షన్ అన్నాడు, విచ్ సెక్షన్, ఎక్స్టెంట్ ఆఫ్ స్కూల్స్. సో మళ్ళీ ఏంది, మనం ఈ బుక్లో ఏం చేయాలి, 2009 ఓపెన్ చేయాలి. 2009 ఓపెన్ చేసి సెక్షన్ 9 నుంచి చూడాలి. ఇక్కడ చూద్దాం, సెక్షన్ 9 నుంచి చూద్దాం, సెక్షన్ 9 నుంచి. సో సెక్షన్ 9లో మనకి ఎక్స్టెంట్ ఆఫ్ స్కూల్స్ రెస్పాన్సిబిలిటీ, సెక్షన్ 9లో మనకి ఇక్కడ 12th ఉన్నది చూడండి, 12th ఎక్స్టెంట్ ఆఫ్ స్కూల్స్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. సో మనకు ఈ క్వశ్చన్లో మనకు ఆన్సర్ ఏంటిదండి, కరెక్ట్ ఆన్సర్ ఏంటిది, సెక్షన్ 12 అనేది కరెక్ట్ ఆన్సర్. సో 16th అయిపోయింది కదా. నెక్స్ట్ 17th క్వశ్చన్ వెళ్ళిపోదాం. 17th క్వశ్చన్ యొక్క కీవర్డ్ ఏంటి, లాస్ట్ చివరి చదవాలి, గ్రాంట్ ఇన్ A2 కోడ్. మళ్ళీ ఏం చేయాలి, పెద్ద బుక్ ఓపెన్ చేయాలి. పెద్ద బుక్ ఓపెన్ చేసి మళ్ళీ సిలబస్లో ఇక్కడ మీరు చూడవచ్చు, సిలబస్లో గ్రాంట్ ఇన్ ఎయిడ్ కోడ్ పేజ్ నెంబర్ 1 కదా, క్వశ్చన్ నెంబర్ 17 పేజ్ నెంబర్ 1లో ఇక్కడ మనకు ఆల్రెడీ రూల్స్ ఇచ్చిండు, 57, 53, 55, 59 ఇచ్చిండు. ఏ రూల్ ప్రకారం మనము టెక్నికల్ అప్రూవల్ అండ్ కమెన్స్మెంట్ అని ఉంది. డైరెక్ట్ 53 ఇక్కడ చూద్దాము, టెక్స్ట్ బుక్లో ఇక్కడ చూడండి 55 టెక్నికల్ అప్రూవల్ అండ్ కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్ అంటే 55 అనేది మనకు రైట్ ఆన్సర్. రూల్ 55 అనేది రైట్ ఆన్సర్ అండి, 55 అనేది రైట్ ఆన్సర్. ఇట్స్ క్లియర్. నెక్స్ట్ చూద్దాం, లాస్ట్ క్వశ్చన్ ఇది 18వ. ఇక్కడ కీవర్డ్ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చదవక ముందుకే నేను ఎగ్జామ్ హాల్లో చూడండి ఇది ఏ టెక్స్ట్ బుక్ వచ్చిందో లాస్ట్కు చూస్తున్నా. చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. సో మళ్ళీ ఇది బుక్ ఓపెన్ చేయాలి, ఇక్కడ 2009 అని పెట్టుకున్నాం కదా, 2009 ఓపెన్ చేసి మనకి ఏ సెక్షన్ అన్నాడు, సెక్షన్ 24 నుంచి ఇచ్చిండు. సెక్షన్ 24 చూద్దాము. ఇందులో ప్రశ్న ఏంటిదండి మనకు, డ్యూటీస్ ఆఫ్ టీచర్స్ అండ్ రెడ్రెసల్ ఆఫ్ గ్రీవెన్సెస్ ఆర్ ఇండికేటెడ్ అనేది ప్రశ్న. సో మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసినాం కదా 2009 రూల్స్లో, ఇక్కడ 24 ఉంది చూడండి, డ్యూటీస్ ఆఫ్
టీచర్స్ అండ్ రెడ్రెసల్ ఆఫ్ గ్రీవెన్సెస్. సో 24th అనేది మనకు రైట్ ఆన్సర్. ఇక్కడ 24th ఉన్నది కదా, ఇది రైట్ ఆన్సర్. సో ఇది మిత్రులారా, గౌరవ లెక్చరర్స్ అందరికీ నమస్కారం తెలియజేస్తూ మనం పేపర్ కోడ్ 88 అనేది ఏ విధంగా మీరు టెక్స్ట్ బుక్లలో వెతుక్కోవాలో లైవ్ లోనైతే రికార్డ్ చేశాను. సో చాలా కష్టపడ్డా కాబట్టి ఈ వీడియో అయితే దయచేసి అన్ని వాట్సాప్ గ్రూప్లలో, టీచర్ల వాట్సాప్ గ్రూప్ కానీ, లెక్చరర్స్ వాట్సాప్ గ్రూప్లో కానీ, అన్ని వాట్సాప్ గ్రూప్లలో వీడియో షేర్ చేసి దయచేసి ఒక లైక్ అయితే కొట్టాలి. ఇప్పటి వరకు మనకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మనకు ఉపయోగపడే వీడియోలు మాత్రమే నేను చేసి యూట్యూబ్లో పెడతాను. సో మిగతా 97 తర్వాత పేపర్ కోడ్ 141 కూడా మనం ఈజీగా ఏ విధంగా క్వాలిఫై కావాలో కూడా నేను ఆ రెండింటి మీద ఒక్కొక్క వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, జై హింద్.